ప్రేరణ విషయంలో గుణాకైతే పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇంకా విశ్వాసం అయితే గుణాకు ఫోన్ చేసి, "ఈ విధంగా మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను. నాకు డబ్బులు ఎంత ఇస్తారని చెప్పనంటే, నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది" అని చెప్పని గుణ అంటాడు. "సరే మీకు దాన్ని లైవ్‌తో సహా నేను చూపిస్తాను. అంటే నాకు 10,000 దాకా కావాలి" అని చెప్పనంటే, సరే అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ప్రేరణ అయితే, "మీకు ప్రేరణ అని ఒక క్యారెక్టర్‌లోనే మీరు చూసారు. ఇప్పుడు ప్రేరణ 2.0 చూస్తారు" అని చెప్పని అందరికి షాక్ ఇచ్చి తను చెప్పిన మాటలు అయితే ఇంకా వీడియో పంపించేటప్పటికి ఏంటి ఇంకా ఈశ్వరి అలాగే గుణాకైతే ఇంకా అసలు ఏం అర్థం కాదు. ఇదంతా అయితే ఇంకా సోఫా వెనకాల రాజశేఖర్ అయితే చూస్తూ ఇంకా వేర్లేస్తూ ఉంటాడు. చూసారా నా కూతురు ఎంత గొప్పగా చెప్తుందో. ఇప్పుడు ఇంకా తను చెప్పింది వాళ్ళకొక్కటే కాదు, విజయానందకు ఒక్కటే కాదు, అది మీకు కూడా వర్తిస్తుంది అని చెప్పని అనేటప్పటికి, ఏంటి నీ కూతురు ఏదో చేస్తుందని చెప్పని రెచ్చిపోతున్నావా? ఇక్కడ ఉండేది గుణ అని చెప్పనని అది తెలీదా నీకు అంటే, నువ్వు గుణవైతే నాకేంటి, ఇంకేదైతే నాకేంటి, నా కూతురు పక్కన ఇప్పుడు సిద్ధు ఉన్నాడు, సిద్ధు రాయ్ అని చెప్పనని తను ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటి మమ్మీ తను అంటే, తన కూతురు ఏదో సాధించేసిందని చాలా సంబరపడుతున్నాడు లేరా అని చెప్పని ఈశ్వరి అయితే అంటుంది. ఇంకా రాజశేఖర్ అయితే ఇంకా సిద్ధు భార్య అయిపోయింది నా కూతురు విషయంలో, నేను ఏ బెంగ పడిన అవసరం లేదు, తనకు సెక్యూరిటీగా తను సిద్ధు ఉన్నాడు అన్నట్టుగా అయితే చాలా సంతోషపడుతూ ఉంటే, ఇంకా ఈశ్వరికి గుణాకైతే మాత్రం ఏదో ఒకటి చేయాలి, ఆ విజయానందు అక్కడ ఉండి ప్రేరణకి హారతి ఇచ్చి ఇంట్లోకి రప్పిస్తున్నాడా అన్నట్టుగా ఇంక వెంటనే విజయానందకైతే ఇంకా ఫోన్ చేస్తాడు గుణ. ఇంకా అలా చేసిన తర్వాత, ఏంటి నువ్వు హారతి ఇచ్చి నీ కోడల్ని ఇంట్లోకి రప్పిస్తున్నావా అంటే, అయ్యో నేనెక్కడ చేశాను, నన్నే ఒక ఆట ఆడుకుంటుంది తను